వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ. అందరికీ నమస్తే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర సినిమా జూన్ 20, 2025న విడుదలైంది. ఈ సినిమాపై వచ్చిన రివ్యూ చూద్దాం. సినిమా నేపథ్యం మరియు కథ. జానర్ క్రైమ్ థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా, సోషల్ డ్రామా. కథాంశం డబ్బున్న వాళ్లకి, ఏమీ లేని వాళ్లకి మధ్య జరిగే సంఘర్షణ, ఆర్థిక అసమానతలు, మానవ సంబంధాల గురించి ఈ సినిమా లోతుగా విశ్లేషిస్తుంది. 1,00,00,000 కోట్ల స్కామ్ చుట్టూ కథ నడుస్తుంది. బిచ్చగాళ్లను బినామీలుగా మార్చుకుని ఒక కార్పొరేట్ యజమాని 1,00,00,000 కోట్ల ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నించడం, చివరికి ఒక బిచ్చగాడు చేతిలో ఎలా హతమయ్యాడు అనేది ప్రధాన కథాంశం. బిచ్చగాళ్ల కష్టాలు, కార్పొరేట్ అహంకారం, మనీ హవాలా మాఫియా వంటి అంశాలను కథలో పొందుపరిచారు. నటీనటుల పనితీరు. ధనుష్ బిచ్చగాడి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించారని, జీవించేశారని పలువురు రివ్యూయర్లు ప్రశంసించారు. ఆయన నటన, ముఖ్యంగా బిచ్చగాడిగా కనిపించే తీరు, చూపు, తినే విధానం, మాట్లాడే మాట, ఇవన్నీ పాత్రలో లీనమైపోయినట్టు చూపించాయి. ఇది ధనుష్ వన్ మ్యాన్ షో అని కొందరు పేర్కొన్నారు. నాగార్జున సిబిఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో నాగార్జున కూడా అద్భుతంగా నటించారని, కొన్ని సన్నివేశాల్లో కళ్లతోనే అభినయం పండించారని ప్రశంసలు అందుకున్నారు. గతంలో ఎప్పుడూ చూడనిది గ్లామర్ రోల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ధనుష్, నాగార్జున పోటాపోటీగా నటించారని చాలా రివ్యూలలో పేర్కొన్నారు. రష్మిక మందన్న, ఆమె పాత్ర సినిమాకు అత్యంత కీలకం అని, అంగాంగ ప్రదర్శనలకు దూరంగా ఒక మంచి పాత్ర దక్కిందని రివ్యూయర్లు పేర్కొన్నారు. జిమ్ సర్, క్రూరమైన కార్పొరేట్ బాస్గా జిమ్ సర్ నటన కూడా ఆకట్టుకుందని, విలనిజంతో మెప్పించాడని తెలిపారు. దర్శకత్వం మరియు సాంకేతిక అంశాలు. శేఖర్ కమ్ముల కమర్షియల్ హంగులకు దూరంగా హృద్యమైన ఎమోషన్లతో కథలను రూపొందించడంలో శేఖర్ కమ్ముల స్టైల్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆయన తన కంఫర్ట్ జోన్ నుండి బయటపడి ఒక క్రైమ్ డ్రామాను సోషల్ మెసేజ్తో కలిపి తీశారు. అయితే కథనం కొన్ని చోట్ల సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదని, కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. క్లైమాక్స్ రొటీన్గా, హడావిడిగా ముగించినట్లు అనిపించిందని కొందరు అభిప్రాయపడ్డారు. నిడివి లెంగ్త్. సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉండటం ఒక పెద్ద మైనస్ పాయింట్గా రివ్యూయర్లు పేర్కొన్నారు. దాదాపు అరగంట తగ్గించినా పర్వాలేదని, కట్ చేయదగిన సన్నివేశాలు చాలానే ఉన్నాయని తెలిపారు. సంగీతం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, ముఖ్యంగా పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ. నికేత్ బొమ్మిరెడ్డి, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని ప్రశంసలు అందుకుంది. నిర్మాణ విలువలు. సినిమా నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయని తెలిపారు. పాజిటివ్ పాయింట్స్. ధనుష్, నాగార్జునల అద్భుతమైన నటన. శేఖర్ కమ్ముల పాత్రల చిత్రీకరణ మరియు వాటి నేపథ్యం. గుడ్ సోషల్ మెసేజ్ మరియు ఫీల్ గుడ్ ఎమోషన్స్. సంగీతం మరియు సినిమాటోగ్రఫీ. హృదయాన్ని హత్తుకునే డైలాగ్స్. మైనస్ పాయింట్స్. అధిక నిడివి, సాగదీత. కథనం పరంగా కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవడం. సినిమాలో ఉన్నంత హైప్ను చివరి వరకు కంటిన్యూ చేయలేకపోవడం. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవడం. రొటీన్ క్లైమాక్స్. మొత్తం మీద రివ్యూ. కుబేర ఒక మంచి సామాజిక సందేశంతో కూడిన ఎమోషనల్ డ్రామా. ధనుష్ మరియు నాగార్జునల నటన సినిమాకు ప్రధాన బలం. శేఖర్ కమ్ముల తనదైన శైలిలో కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సినిమా నిడివి మరియు కొన్ని సన్నివేశాల్లోని బలహీనత దీనికి ప్రధాన మైనస్ పాయింట్స్. ఓవరాల్గా ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన పొందింది. కానీ మంచి సందేశంతో కూడిన విభిన్నమైన సినిమా చూడాలనుకునే వారికి ఇది ఒకసారి చూడదగినది. మరొక్క వార్తతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.